పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దేశ రక్షణ రంగాన్ని భారత్ మరింత బలోపేతం చేసింది. ఈ నెల 21 నుంచి అపాచీ AH-64E హెలికాప్టర్లు మన రక్షణ రంగంలోకి చేరనున్నాయి. తొలి విడతలో భాగంగా మూడింటిని ఈ నెల 21న అమెరికా పంపనుంది. ఈ విమానాలను భారత్ పాకిస్తాన్ బార్డర్లో మోహరించనున్నట్లు మన ఆర్మీ అధికార వర్గాలు తెలిపాయి. 6 అపాచీ AH-64E హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి 2020లో అమెరికాతో మన దేశం ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ $600 మిలియన్. ఈ హెలికాప్టర్లు పోయిన సంవత్సరం జూన్లోనే ఇండియాకు చేరుకోవాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యమైంది. ఎట్టకేలకు మూడింటిని పంపనున్నట్లు అమెరికా తెలిపింది. ఈ 3 హెలికాప్టర్లు గజియాబాద్ సమీపంలోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో దిగనున్నాయి. అక్కడి నుంచి రక్షణ రంగంలో వినియోగం కోసం వీటిని బార్డర్ కు తరలిస్తారు. ఈ హెలికాప్టర్లలో అత్యాధునిక కమ్యూనికేషన్స్, నావిగేషన్ సెన్సార్లు ఉంటాయి. రాత్రిపూట అయినా సరే టార్గెట్లను ఖచ్చితంగా గుర్తించి దాడి చేయగల డిఫెన్స్ సిస్టమ్స్ ఇందులో ప్రత్యేకత. ఒప్పందంలో భాగంగా మరో 3 అపాచీ హెలికాప్టర్లు ఈ ఏడాది చివరి నాటికి అమెరికా పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.